చాలామంది ఇంకా వీడియో రాలేదేంటి ఎడిటింగ్ చేస్తున్నారా? ఒకసారి చూద్దాం. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఏప్రిల్ 7వ తారీఖు మంగళవారం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మార్కెట్ సమాచారం తెలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, మన పక్కన ఉన్న గుంటూరు కానీ వరంగల్ కానీ మార్కెట్ ఈరోజు కొనుగోలు అయితే జరుగుతుంది. మన ఖమ్మం మార్కెట్కి ఈరోజు సెలవు. ఎందుకు సెలవు ఇచ్చారు? మిర్చి అసలు ఎక్స్పోర్టింగ్ ఉన్నదా లేదా, మన ఖమ్మం నుంచి ఎక్కడెక్కడికి మిర్చి ఎక్స్పోర్టింగ్ అవుతున్నది, ప్రూఫ్తో సహా కూడా నేను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్ ధరలు, మిర్చి ఎప్పుడు అమ్ముకోవాలి, ఏసీ మిర్చి ధర ఎంత ఉన్నది మన ఖమ్మంలో, పత్తి ధర ఎంత ఉన్నది మన మార్కెట్లో కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే స్పీడా స్లోనా అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈరోజు మన ఖమ్మం మార్కెట్ సెలవు ఉండటానికి కారణం ఏంటంటే, ప్రతిరోజు కూడా మీకు జెండా పాట కాడ వైట్ షర్ట్ వేసుకొని బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఎత్తుగా ఒక అన్న పడుతుంది. ఆయన ఎవరని మీరు చాలా మంది కూడా కామెంట్ రూపంలో అడిగారు. ఆయన పేరు సతీష్ అన్న, ఎడ్లపల్లి సతీష్ అన్న ఆయన పేరు. మార్కెట్ మెంబరు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడైతే మాత్రం ఒకప్పుడు సెక్రటరీ కూడా అన్న, ఎగుమతి శాఖ అన్నగారు. అంటే మిర్చి కొంటారు, ఎగుమతి చేయడం కూడా జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్య హార్ట్ అటాక్ రావటం వల్ల నిన్న సోమవారం రోజున హార్ట్ అటాక్ ప్రాబ్లం వల్ల మరణించడం జరిగింది. కావున ఈరోజు మార్కెట్కి సెలవు ఇచ్చారండి. అన్న వాళ్ళైతే మన సబ్స్క్రైబరే. ఈరోజు మార్కెట్ రావడం జరిగింది. మార్కెట్ ఈరోజు ఉందని అనుకొని వచ్చాడు మార్కెట్కి, కానీ ఈరోజు మార్కెట్ సెలవు. అన్న ఎవరు అన్న మంది? నల్గొండ అన్న. నల్గొండ. ఈరోజు ఎన్ని బస్తాలు ఇస్తున్నారు మార్కెట్కి? 20 బస్తాలు తెచ్చిన. నిన్న ఫోన్ చేస్తే మార్కెట్ ఉంటుంది రా అన్నాడు. 7 బస్తాలకే మార్కెట్ లేదు, ఎవరో చనిపోయారంట. అవునవును. ఇక బస్తాలు లోపట్టేసిన. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, నా నెంబర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉండిద్ది. మార్కెట్కి వచ్చే ముందు ఒకసారి నాకు ఫోన్ చేయండి. కమిషన్ కొట్టాలంటే కొంచెం హై లెవెల్ కాబట్టి వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. నాకు ఫోన్ చేసినది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మార్కెట్ ఉందా లేదా అనేది. వీడియో పెడతాను, కాదు కొంచెం లేట్ అయినా మీరు ఫోన్ చేసినట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే అన్నగారు. ఓకే. సో నిన్న 19,500 రూపాయలు జెండా పాట అయినప్పటికీ సోమవారం రోజున కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే చాలా స్పీడ్గా కొనుగోలు అయితే అవడం జరిగింది. అనగా కాటాలు కూడా చాలా తొందరగా కూడా అవటం జరిగింది. మార్కెట్ అనేది చాలా స్పీడ్గా ఉందని చెప్పుకోవచ్చు. మిర్చి అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు మంచి డ్రై క్వాలిటీ తీసుకొచ్చినట్లయితే మీకు మార్కెట్లో మంచి రేటు పలికే అవకాశం ఉండిద్దండి. ఎందుకంటే మీ పక్కన ఉన్న వ్యక్తి, మీరు ఒకటే విత్తనం వేసుకున్నారు, కానీ మీ పక్కన ఉన్న వ్యక్తి మంచి డ్రై క్వాలిటీ తీసుకొచ్చిన, నువ్వు పండ్లు మెతకలు తీసుకొచ్చిను. ఆయనేమో 18,500 నుంచి 19,000 పోయింది, నీదేమో 17,000 పోయింది. నీకు బాధ అనిపించింది అనిపించదా? అందుకే నేను చెప్పేది, ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు లేట్ అయినా పర్వాలేదు, మంచి డ్రై క్వాలిటీస్ మార్కెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని నేను అదే చెప్తాను. నీది డ్రై క్వాలిటీ ఉంటే ఆయన దానితో పాటు కొనుగోలు అయితే అయ్యేది కదా, విషయాన్ని గమనించగలరు. మిర్చి ఎప్పుడు అమ్ముకోవాలి అని మీలో కొంతమంది డౌట్ అయితే ఉండి ఉండొచ్చు. మిర్చి ధర పెరిగిద్దా లేదా అని మీలో కొంతమంది డౌట్ అయితే ఉండి ఉండొచ్చు. మిర్చి అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు ఈ నెల బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి స్పీడ్గా ఉంది ఈ నెల అయితే మాత్రం. ఏప్రిల్ నెలలో ఎక్స్పోర్టింగ్ ఉన్నదండి. ఏ దేశానికి ఎక్స్పోర్టింగ్ ఉందో ప్రూఫ్తో సహా మీకు ఇప్పుడు చూపిస్తాను, విషయాన్ని గమనించగలరు. కొనుగోలు పరంగా చూసుకున్నది మన మార్కెట్లో మీడియాలు వచ్చేసి 16,500 నుంచి 17,500 వరకు అయితే మీడియం క్వాలిటీలో అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. ఇక బెస్ట్లు చూసుకున్నట్లయితే 18,000 నుంచి 18,300, 400 వరకు అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. డిలక్స్ రకాలు ఉంటే 18,500 నుంచి 19,000, 19,200, 19,300 వరకు కూడా కొనుగోలు అవడం జరుగుతుంది. డిలక్స్ రకాలు ఉంటే మార్కెట్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. తాళ్ళు చూసుకున్నట్లయితే 10,000 నుండి 11,000. మిక్సింగ్ టైప్ ఉంటే మాత్రం 13,000 నుంచి 14,000 రూపాయలు అయితే మిక్సింగ్ టైప్ కొనుగోలు అవడం జరుగుతుంది. ఇక 341 చూసుకున్నట్లయితే 20,000 నుండి 21,000 ఆ విధంగా అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. 341 చూసుకున్నట్లయితే ఆర్మూర్లు 17,000 రూపాయల వరకు, ఆర్మూర్లు ఇవి అయితే 17,000 రూపాయల వరకు అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. నేను మిర్చి ఎక్కడికి ఎక్స్పోర్ట్ ఉంది మీరు చాలామంది అనుకోవచ్చు. మిర్చి ఎక్స్పోర్ట్ అయితే ప్రస్తుతం రాత్రి నిన్న నైట్ అయితే చెర్చింగ్ చేసి చూశాను.
ముంబై వెళ్తున్నాయంట. అంటే మన లోకలే ముంబై వెళ్ళటం జరుగుతుంది మిర్చి అనేది. ముంబై ఢిల్లీ అనగా ముంబై ఢిల్లీ అయితే మన ఖమ్మం నుంచి అయితే కొన్ని బండ్లు అయితే నిన్న నైట్ అయితే వెళ్ళటం జరిగింది. ఇంకా ఏరే దేశానికి కంట్రీకి కూడా మిర్చి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇదే అండి, చైనా కంట్రీకి అయితే మన మిర్చి అనేది ఈ నెలలో వెళ్తున్నాయండి, ఈ ఏప్రిల్ నెలలో అనేది. ఇంకా పూర్తిగా క్లారిటీగా మీకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు చూస్తున్నారా, రెడ్ చిల్లీ, రెడ్ డ్రై చిల్లీ ఇండియా టు చైనా అనేది వెళ్ళటం జరుగుతుందండి. ఇదిగో 2026 4వ నెల. చూడండి మీరే, ప్రూఫ్తో సహా చూపించాను కదా మీకే. చైనా వెళ్తే మన ఖమ్మం నుంచి అయితే మిర్చి వెళ్ళటం జరుగుతుంది. నెట్ వెయిట్ 40 కేజీల ఒక్కొక్క బ్యాగు. ఈ విషయాన్ని గమనించగలరు. దేశీ మిర్చి ధర వచ్చేసి మన ఖమ్మంలో 19,300 రూపాయలు. ఇక పత్తి ధర చూసుకున్నట్లయితే పత్తి 7,900 రూపాయలు అయితే నిన్న అవ్వటం జరిగిందండి. ఈ సంవత్సరంలో తేజ మిర్చి వేయాలి అనుకుంటే విత్తనం తీసుకునే విషయంలో ఎక్కడ రాజీ పడొద్దండి. మీరు ఎక్కడ తీసుకున్న విత్తనాలు పర్వాలేదు, మంచి విత్తనాలు తీసుకోండి, మంచి దిగుబడి సాధించండి, మంచి రేటుకు అమ్ముకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్కెట్లో మంచి రేటు కొనుగోలు పోవాలన్నా, మంచి దిగుబడి రావాలన్నా, నల్లిని వైరస్ని తట్టుకోవాలన్నా నేను చెప్పే AR243 మంచి నెంబర్ 1 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది. మీలో ఇంకా ఎవరికైనా విత్తనం కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నాకు ఫోన్ చేసి పైన నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు అండి. చాలా డిస్టిక్లు వైజ్గా అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఆల్రెడీ ఫస్ట్ లాటు బుకింగ్ అయిపోయినాక మాకు విత్తనం పంపించలేకపోయేవన్నా అన్న మేము కూడా వేసుకుంటామన్నా అండ్ మీరు ఎవరు బాధపడద్దండి. ఫస్ట్ లాట్ ఆల్రెడీ అంటే మార్చి ఫస్ట్ లాట్ అయితే బుకింగ్ నడుస్తుంది. ఆల్రెడీ చాలామందికి కూడా బుక్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ లాట్ అయిపోయినాక మళ్ళీ మాకు అందించలేకపోయినా బాధపడొద్దు, విషయాన్ని గమనించగలరు. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది, ఎప్పుడు ఉండదు, మార్కెట్లో ధర ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, మిర్చి ఎక్కడికి ఎక్స్పోర్టింగ్ అవుతుంది, మార్కెట్లో కొనుగోలు ఎలా జరుగుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు ప్లీజ్ వర్స్. తోటి రైతులు తెలియపరచండి, వాళ్ళు కూడా తెలుసుకునే మార్కెట్ ఉన్నదా లేదా అనేది. బాయ్, మళ్ళీ రేపు కలుసుకుందాం బుధవారం రోజున మార్కెట్లో.